నిజానికి కేరళలో పినరయ్ విజయ్ డౌన్ఫాల్ స్టార్ట్ అయిందా? ఇది నిజమేనా? కేరళలో లవ్ జిహాద్ పేర్లతో ఎవరైతే అమ్మాయిలు కన్వర్ట్ అయ్యారో వాళ్ళు ఎల్డీఎఫ్ గవర్నమెంట్లోనే ఎక్కువగా కన్వర్ట్ అయ్యారా? బీజేపీ నిజంగా కేరళలో వస్తుందా? అసలు ఓట్ బ్యాంక్ ఉందా? అందుకే కేరళ స్టోరీస్ ఈ టైంలో రిలీజ్ చేశారా? ఏప్రిల్లో ఎలక్షన్లు ఉన్నాయి. అందరికీ నమస్కారం. ఈరోజు మనం కేరళలో జరిగే ఎలక్షన్స్, ఏప్రిల్ 9న జరిగే ఎలక్షన్స్ గురించి మనం మాట్లాడుకుందాం. కేరళలో ఎల్డీఎఫ్, యూడీఎఫ్ ఈ రెండు పార్టీలు కీలకంగా ఇంపాక్ట్ చూపే పార్టీలు. కానీ కొత్తగా బీజేపీ పార్టీ అక్కడ ఇంపాక్ట్ చూపుతుందంటే నేను ప్రస్తుతానికైతే బీజేపీని హైడ్ చేస్తున్నా. కానీ మనం ఇప్పుడు రెండు ఎల్డీఎఫ్ గురించి యూడీఎఫ్ గురించి చూద్దాం. ఎల్డీఎఫ్ అంటే ఏం కాదు, లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్. యూడీఎఫ్ అంటే యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్. ఇది సిపిఐతో సహా అన్ని పార్టీలు కలిపి ఇప్పుడు ఎవరైతే ఉన్నారో పినరయ్ విజయ్ సీఎం ఉన్నాడు కదా, అతడు నిర్మించిన ఫ్రంట్ ఇది. ఈ యూడీఎఫ్ అనేది కాంగ్రెస్ అలయన్స్. గతంలో చూసుకుంటే 99 సీట్లు ఎల్డీఎఫ్కి వచ్చినాయి, తర్వాత 41 సీట్స్ ఏమో యూడీఎఫ్కి వచ్చినాయి. మా టోటల్ 140 సీట్స్ అసెంబ్లీ సీట్స్ ఏమో కేరళలో ఉంటాయి. అందులో 99 లాస్ట్ టైం ఎల్డీఎఫ్కి అయితే యూడీఎఫ్కి 41 వచ్చినాయి. ఇప్పుడు ఈ ఫిగర్లో ఏమైనా తేడా ఉంటుందంటే 100% తేడా ఉంటుందని చెప్పాలి. పినరయ్ విజయ్ టూ టర్మ్స్ సీఎం చేసిండు అక్కడ. 2021లో మన ఎలక్షన్ అప్పటి నుంచి ఇప్పటి వరకు అతను సీఎం. అంతకుముందు కూడా పినరయ్ విజయ్ సీఎం. ఇంకో విషయం ఏంటంటే ఈ యూడీఎఫ్ ఇంపాక్ట్ ఏమైనా ఉంటుందో కాంగ్రెస్ అలయన్స్ అంటే 100% ఉండదని చెప్పచ్చు, తగ్గిపోతుంది. ఎందుకంటే గత కొన్ని రోజుల క్రితం మనం చూస్తే కేరళ స్టోరీస్ అనే సినిమా వచ్చింది కదా, దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే కేరళ స్టోరీ ఇంపాక్ట్ అనేది ఖచ్చితంగా ఎల్డీఎఫ్ మీద ఖచ్చితంగా ఉంటుంది. ఈ ఎల్డీఎఫ్ మీద ప్రభావం పడ్డదంటే ఇండైరెక్ట్ యూడీఎఫ్ మీద పడ్డట్టే. ఓట్లు చీలికపోయి బీజేపీకి ప్లస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కొత్తగా మొన్న తిరువనంతపురంలో మనం చూసుకుంటే కార్పొరేషన్ సీటు బీజేపీ కొట్టేసింది డైరెక్ట్. బీజేపీ ఇక్కడ అసలు ఎలక్షన్లో ఒక్క ఓటు కూడా కోరుకునే అంత లేదు. కానీ ఎందుకంటే అక్కడ క్రిస్టియన్ అండ్ ముస్లిం జనాభా ఎక్కువ మంది ఉంటారు కేరళలో. మన బీజేపీ హిందుత్వం పార్టీ అని చాలామంది అంటారు కదా, ఇక్కడ మనం పోల్చుకోలేము. ఎందుకంటే ఏ ఒక్కరు కూడా బీజేపీకి లేరు. కానీ మొన్న జరిగిన ఎలక్షన్లో తిరువనంతపురంలో బీజేపీకి మద్దతుగా తిరువనంతపురంలో కార్పొరేషన్ సీట్లు వచ్చినాయి. తర్వాత ఇంకో విషయం అయితే ఎల్డీఎఫ్ డౌన్ఫాల్ అనేది స్టార్ట్ అయింది. పినరయ్ విజయ్ డౌన్ఫాల్ 100% స్టార్ట్ అయింది. చాలా స్టోరీలు, కేరళ స్టోరీస్ లాంటి స్టోరీలు ఎన్నో ఉన్నాయి ఇక్కడ ఈ గవర్నమెంట్లో. ఈ యూడీఎఫ్ అనేది 100% చెప్తున్నా, యూడీఎఫ్కు ఎల్డీఎఫ్కు మైనస్ అయిందంటే దాని దెబ్బ ఖచ్చితంగా యూడీఎఫ్ మీద ఖచ్చితంగా ఉంటుంది. ఎలా ఉంటుందంటే యూడీఎఫ్ అలయన్స్ ఉన్న పార్టీలు ఏవైతే ఉన్నాయో వీళ్ళు కొంతమంది ఎల్డీఎఫ్ తోటి సంబంధాలు ఉన్న వ్యక్తులు. ఎల్డీఎఫ్కు దెబ్బ పడ్డదంటే ఆటోమేటిక్గా యూడీఎఫ్ మీద ప్రభావం పడుతుంది. ఎల్డీఎఫ్ క్రిస్టియన్స్, ముస్లిమ్స్ జనాభా ఓట్లు కోరుకునే పార్టీ. దీనికి దానివల్లనే అధికారం 2 టర్మ్స్ దానివల్ల అధికారం వచ్చింది. ఇక్కడ మనకు క్రిస్టియన్ అండ్ ముస్లిం మైనారిటీ ఓట్లు తగ్గిపోయినాయంటే అది యూడీఎఫ్ మీద దెబ్బ పడ్డట్టే. ఎందుకంటే వాళ్ళు వీళ్ళకి కూడా వేయరు. ఎవరికి వేస్తారు లాస్ట్ చూస్ చేసుకున్నది బీజేపీ. అందుకే బీజేపీ కావాలనే కేరళ స్టోరీస్, తర్వాత ఇతరత్ర కొన్ని స్టోరీస్ అక్కడ కేరళలో జరిగిన హిందూ అమ్మాయిల మీద జరిగిన అగత్యాలను చూపెట్టాలని కేరళ స్టోరీస్ అనే సినిమా కరెక్ట్ ఎలక్షన్ టైంలో నింపింది. దీన్ని బట్టి మీకు అర్థం కావాల్సింది ఏంటంటే బీజేపీ మెల్లమెల్లగా కేరళలో పుంజుకుంటుంది. మొన్న అస్సాం సీఎం ఈ ఎలక్షన్లో కీలక బాధ్యత తీసుకొని బీజేపీని ఇక్కడ ఎలాగైనా సీట్లు రావాలని, ఈ టర్మ్ రాకపోయినా కానీ వీళ్ళ ప్రభావం మాత్రం ఉండాలన్న ఉద్దేశంతో నరేంద్ర మోడీ అండ్ అస్సాం సీఎం తర్వాత అమిత్ షా వీళ్ళు ముగ్గురు దీని మీద కన్నేసారు కేరళ మీద. వీళ్ళు ముగ్గురు, అమిత్ షా కనుక దిగిండు అంటే 100% కేరళలో సీట్లు మాత్రం ఖచ్చితంగా ఈ రెండింటికి మైనస్ అయినట్టే. అమిత్ షా దిగిండంటే ఈ రెండు ఫ్రంట్లకు 100% సీట్లు ఎగిరిపోయినట్టే. ఆటోమేటిక్గా వచ్చి బీజేపీ ఓట్ బ్యాంక్లో పడతాయి. మీకు ఇంకా కొన్ని వీడియోలు ఇలాంటి వీడియోలు ఇంకా రావాలంటే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.